హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టమైన వంట. ఇది కూడా వన్ ఆఫ్ ది హెల్తీ రెసిపీ అని ఫ్రైడ్ రైస్ అని చెప్పొచ్చు. హెల్తీగా లైక్ ఏ ఇంగ్రీడియంట్స్ అంటే సాల్టెడ్ ఇంగ్రీడియంట్స్ లైక్ చెప్తారు కదా, మనం బయట ఇంగ్రీడియంట్స్ ఏమి వేయకుండా ఇంట్లోనే హోమ్లీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుంటామో చూపిస్తున్నాను. స్టే ట్యూన్. బాణీ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. కొంచెం వేడయ్యాక ఫస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఒకటి అండ్ ఒక 2 కరివేపాకు రెక్కలు. ఆనియన్ బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ రెసిపీ. అండ్ ఇది కూడా చాలా హెల్దీ రెసిపీ. ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. పసుపు, ఒక స్పూన్ ఉప్పు, చిటికెడు మసాలా పౌడర్, లవంగం పౌడర్ అంటారు కదా, లవంగం పౌడర్, కొంచెం కారం, ఎక్కువ కూడా వద్దు, కొంచెమే. సో ఇవన్నీ వేసుకున్నాక ఒక మిక్సప్ ఇవ్వండి. కొంచెం గోల్డెన్ కలర్ అలా వచ్చితే పర్వాలేదు, బాగుంటుంది టేస్ట్. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈ రెసిపీ ఏంటంటే మనము అన్ని హెల్తీ రెసిపీస్లో ఇది ఒక ఒక మధ్యాహ్నం లంచ్కి అలా తీసుకోవచ్చు ఈ రెసిపీ. నేను ఒక 4 ఎగ్స్ బీట్ చేసి వేసుకుంటున్నాను. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక 4 ఎగ్స్ బీట్ చేసుకోండి. సో ఇలా బీట్ చేసేసి మిక్సప్ చేసేసుకోండి. బాగా కలుపుకోవాలి. ఒకటే సెకండ్ మూత పెట్టి తీస్తే కొంచెం లోపల ఇట్లా ఉడికినట్టు అవుతుంది. సో బాయిల్ అవుతుందా అలా ఒకటే సెకండ్, ఎక్కువ కూడా ఉంచకూడదు. ఇప్పుడు మాత్రం మనం స్టవ్ తగ్గించి కలుపుకోవాలి, ఎందుకంటే కింద మారుతుంది. కొంచెం మీడియం సైజ్ అట్లా పెడితే మాత్రం. సో ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం అయితే కుక్ అవుతుంది. చూసారు కదా, ఇలా కుక్ అవుతుంది. సో ఇంకొక 1 మినిట్ ఆ 2 మినిట్స్ ఒక హై ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ అన్న అలా హై ఫ్లేమ్లో ఒక్కసారి ఇలా అనేసేయండి. సో ఇలా మిక్సప్ చేసినప్పుడు ఇలా అన్ని ఎగ్స్ అన్నీ ఇలా పెద్ద పెద్దగా బ్రేక్ అయ్యి వచ్చేస్తాయి మనకి. సో ఈ టైంలో ఏం చేయాలి, మనం కుక్డ్ రైస్ ఉంటుంది కదా, ఆ కుక్డ్ రైస్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం లంచ్ బాక్సెస్కి అట్లా అయితే ఫ్రెష్ కుక్డ్ రైసే వేయండి. సో ఇలా ఫ్రెష్ కుక్డ్ రైస్ వేసేయాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ వేసేసుకోండి. ఈ రైస్ నేను ఇప్పుడే కుక్ చేశాను. సో ఇలా ఇప్పుడే కుక్ చేసిన రైస్ అయితే తొందరగానే ఇట్లా విడిపోతుంది. సో మిక్సప్ చేయడమే. అండ్ సాల్ట్ కొంచెం కావాలంటే సాల్ట్ అండ్ కారం వేసుకోవచ్చు. సో నేను కొంచెం సాల్ట్ను కారం వేస్తాను. స్పైసీగా వద్దు పిల్లలకి అలా అంటే మాత్రం ఇక్కడ వరకు ఇంకా సాల్ట్ ఒకటి వేసేసి స్కిప్ చేసేయండి. ఎలా అయినా కొంచెం సాల్ట్ పడుతుంది. అండ్ కొంచెం కారం వేసేయండి. చూసారు కదా, ఈ రెసిపీ ఇది హెల్తీ రెసిపీయే. కొంచెం తక్కువ, మీరు వీలుంటే ఆయిల్ బదులు నెయ్యి వేసుకోండి, లేదు అన్న బటర్ వేసుకోవచ్చు.
అండ్ ఇది వచ్చేసి ప్రిజర్వేటివ్స్ లేకుండా చేసే రెసిపీ. సో ఇది కూడా మనకి హెల్దీ రెసిపీ కిందకే వస్తుంది. సో ఒక పూట తినచ్చు, ఒక లంచ్కి అలా. మనము అన్ని రెసిపీస్ ఫాలో అవుతున్నాం కదా హెల్దీ రెసిపీస్లో. ఆ రెసిపీస్లో ఇది వచ్చేసి మనకి హెల్దీ రెసిపీ కిందకి వస్తుంది. ఒక పూట ఒక లంచ్కి యూజ్ చేయొచ్చు. సో వేడివేడిగా సర్వ్ చేసుకొని తినచ్చు, లేదు లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్, అది కూడా హెల్దీ రెసిపీస్, మనం హెల్దీ రెసిపీ సిరీస్ చేస్తున్నాం కదా, అందులో ఇది ఒకటి యాడ్ అవుతుంది. సో మీరు మర్చిపోకుండా మిగతాయి ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. డైలీ అంటే ఏం తినాలి ఎట్లా అనేసి అన్నీ చెప్తున్నాను. సో ఇందులో ఈ రెసిపీ కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో మీకు ఇంకా వేరే రెసిపీస్ కూడా కావాలి అంటే మాత్రం చూసేసేయండి నా ఛానల్ని, ఇష్టమైన వంట, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.